ఆమె ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ భార్య. భర్తకు లక్షల్లో జీతం, బంగ్లా, కారు, నౌకర్లు, మరెన్నో సదుపాయాలు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలున్నారు. ఆమె వయసు 45 ఏళ్లు. ఎక్కడ ఏం జరిగిందో, బుర్రలో ఏ పురుగు తొలిచిందో గాని బుద్ధి గడ్డి తినింది. పన్నింటి కాపురం తనకొద్దంటూ ఓ గ్యాంగ్ స్టార్తో లేచిపోయింది. అతనితో కలిసి నేరాలకు పాల్పడింది. పోలీసులు వెంటాడడంతో దిక్కు తోచలేదు. ప్రియుడు తన సంగతిని తను చూసుకొని హ్యాండ్ ఇచ్చాడు. తనకు ఇక జైలు తప్పదని ఆమె భయపడింది. భర్తను వదిలేసి వచ్చానని కుమిలిపోయింది. ఎంతైనా అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త అని, తనను తప్పకుండా క్షమిస్తాడని ఆశించింది. కానీ ఆమె ప్రవర్తనతో పరువు పోగొట్టుకున్న ఆ ఐఏఎస్ ఆమెను ఇంటి గడప తొక్కనివ్వలేదు. దీంతో ఆమెకు ముఖం కొట్టేసినట్లయింది. బతకడం వేస్ట్ అని విషం తాగి చనిపోయింది. ఆమె శవాన్ని తీసుకోవడానికి కూడా భర్త ముందుకు రాలేదు. సినిమాను తలపించే ఈ సంఘటన గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. గుజరాత్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్, ఆయన భార్య సూర్యాజయ్ కొన్నేళ్ల కిందటి వరకు ఆదర్శ దంపతులు. రంజిత్ గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. సత్తా ఉన్న అధికారిగా మంచి పేరుంది. భార్య సూర్యజయ్ స్వస్థలం తమిళనాడు. ఆమెకు తమిళనాడుకు చెందిన రాజా అనే ఓ గ్యాంగ్స్టార్తో పాత పరిచయం ఉంది. రాజాకు మహారాజా హైకోర్ట్ అని మారు పేరు కూడా ఉంది. అతనితో సూర్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సూర్య అతనితోనే ఉంటానని 9 నెలల కిందట భర్తను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. తమిళనాడులో రాజాతో కలిసి నేరాలకు పాల్పడింది. రాజా దగ్గర అప్పు తీసుకున్న ఓ మహిళతో గొడవ పెట్టుకుంది. డబ్బు చెల్లించకపోతే ఇబ్బంది పడతావంటూ సూర్య, రాజా బెదిరించడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సూర్య, రాజా ఈ నెల 11న మదురైలో రాజ్ కుమార్ అనే ఓ 14 ఏళ్ల బాలుణ్ణి కిడ్నాప్ చేశారు. 2 కోట్లు ఇస్తేనే బాలుణ్ణి వదిలిపెడతామని అతని తల్లికి ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాలుణ్ణి కాపాడారు. రాజా, సూర్యాల కోసం అప్పట్నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. తన అరెస్ట్ తప్పదని భావించిన సూర్య శనివారం గాంధీనగర్లోని భర్త ఇంటికి వెళ్ళింది. అయితే ఆమెను ఇంట్లోకి రానివ్వకూడదని రంజిత్ అప్పటికే ఇంట్లోని పని మనుషులకు చెప్పాడు. దీంతో వాళ్ళు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. అవమానాన్ని భరించలేకపోయిన సూర్య ఆ ఇంటి బయటే విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషం తాగిన తర్వాత ప్రాణభయంతో 108కి ఫోన్ చేసింది. 108 సిబ్బంది ఆమెను హుటాహుటిన గాంధీనగర్లో ఆసుపత్రికి తరలించారు. సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది. తన భర్తను వదిలేసి పెద్ద తప్పు చేశానని సూర్య తన సూసైడ్ నోట్లో పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మా ఆయన మంచి మనిషి, నన్ను బాగా చూసుకున్నారు. నేను వెళ్లిపోయినా పిల్లలను చక్కగా చూసుకున్నారు. రాజా నన్ను ట్రాప్ చేశాడు, అతన్ని శిక్షించాలి అని కోరింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను ఉద్దేశించి ఆమె ఈ లెటర్ రాసింది. సూర్య మరణానికి తను కారణం కాదని రంజిత్ అంటున్నాడు. సూర్య, రంజిత్లు ఏడాదిగా విడివిడిగా ఉంటున్నారని, విడాకులకు అప్లై చేసుకున్నారని రంజిత్ లాయర్ తెలిపాడు. సూర్య శనివారం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రంజిత్ విడాకుల కేసుపై బయటకు వెళ్లాడని చెప్పారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పటానికి సూర్య కేసే ఉదాహరణ.